కవి గారి శత వసంతోత్సవ సభ మనం చేసుకుంటూ ఉన్నాం. ఆత్మ వైకుంఠనామాసి అంటారు. ఇప్పుడు ప్రకాశం గారు వారి యొక్క చక్కని మాటలు, వారి తండ్రి గారితో వారి అనుబంధం మనకి చక్కగా వివరిస్తారు. వైకుంఠవాసుడైన శ్రీనివాసుడు సంచరించినటువంటి ఈ పుణ్యభూమికి మీ అందరికీ పరమ పూజ్యులైన స్వామి వారికి వారి పాదపద్మాలకు తెలుసుకొని ఆశమ్మ గారు బాబా తిరుగుతారు. అదే నా మొదటి ప్రత్యేకత. సీతారామ ప్రసాద్ గారి కుమారుణ్ణి అందించుకోవడం, దానికి ఇచ్చినటువంటి అదృష్టము ఏ పూర్వజన్మలో తీసుకున్నారు. అదృష్టమో పుణ్యమో నేను ఆశమ్మ గారి తన భాషలో నేను ప్రయత్నిస్తున్న దగ్గర పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పనిచేశానని చెప్పాను. నర్సరావుపేటలో ఒక బేసిక్ స్కూల్లో చదువుకున్న నేను ముగ్గురు ప్రధానమంత్రుల దగ్గర, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ దగ్గర, 6 హోమ్ మినిస్టర్ దగ్గర 38 సంవత్సరాలు పనిచేయగలిగాను. అది అదృష్టమే. కానీ నాకు మంచి కవి గారి అబ్బాయి అనిపించుకోవటం అనేది అది ఏ ధర్మమో లేదు. మా నాన్నగారి గురించి, మా తండ్రి గారి గురించి ఇంతమంది మహానుభావులు పెద్దవారు చాలా గొప్ప విషయాలు చెప్పారు. ఒక్క విషయం మీకు చెప్పాలి. 1974 ఆకాశవాణిలో సమస్య ప్రోగ్రాం వచ్చింది. సాయంత్రం కూడా 7 గంటలకు వచ్చేది. సమస్యలు దత్తపగా ఇచ్చేవారు. శ్రోతల్ని నాకు పూరించమని వారికి ఆకాశవాణి వారికి నచ్చినటువంటి పూర్వం పంచలేదు. నెక్స్ట్ రోజు సాయంత్రం కూడా మా నాన్నగారు ఏదో ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి వచ్చి ఇంటికి వచ్చి నిద్రపోతుంది. మా అన్నయ్య అంటే అన్నయ్య గారు వెంకట సుబ్బరాజు రేడియో తీసుకుంటాడు. అప్పుడు మా పుస్తకంతో దత్తపతి ఇచ్చే సమస్య ఏంటంటే జనవరి, మార్చి, మే, జూలై రామాయణ ప్రకారం శ్రీరామ ప్రకారం అని ఆకాశవాణిలో అనౌన్స్మెంట్ దొరుకుతూనే ఉంది. ఒక ఊరు కూడా వస్తుంది. చూస్తే నిద్రపోతున్నాడు. ఉరక కూడా వస్తుంది. ఊరు అయిపోయింది, మళ్ళీ దొరుకు కూడా స్టార్ట్. మాతో చదువుతున్నాము. కానీ నిద్రలతో కూడా ఆశువుగా ప్రోగ్రాం చేయడం, ఆశువుగా పద్యాలు చెప్పడం అనేది మీరెవరు చెప్తారో చూసారు నాకు తెలియదు. నేను మాత్రం ఆ తర్వాత ఎక్కువ నేను వెళ్ళలేదు. తర్వాత ఒక మహానుభావుడు మాట్లాడుతూ నాన్నగారు 1987లో అనుమతించాలని చెప్పాను. కానీ ఒకరితో నమ్మకం లేదు. వారు శ్రీజల మానవుల వారి రూపంలో, మీ అందరి పెద్దవారి రూపంలో, స్వామివారి రూపంలో ఏదో ఒక రూపంలో జీవించే ఉంటాం. ఆశు బతుకున్నంత వరకు, అవధానం బతుకున్నంత వరకు నేను ఢిల్లీలో చేసినప్పుడు మంగళంలో ఈ అవధానానికి దొరుకుతుంది. ఆ టైం జరిగినప్పుడు వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు అవధాని పడే కష్టాలు, ఆ సమస్యను పూర్తి చేయడానికి వారు పడే బాధలు చూసి నా మనసులో ఒకటే అనిపిస్తుంది. అది నాన్నగారు ఉంటే కనుక ఒక్క విషయంలో పూర్తి చేయకూడదు కదా. నాన్నగారు ఉంటే సెకండ్స్ లో పూర్తి చేయకపోతే కానీ మహానుభావుడు ప్రసాదరాయ గారు చెప్పి ఢిల్లీలో ఆంధ్రభవన్లో ఆయన ఇప్పుడు ప్రోగ్రామ్ చేసినా కూడా నేను తప్పనిసరిగా వెళ్ళి ఆయన గురించి నాకు ముందు తర్వాత మాట ఆయన ఎవరు
ఎంత మధురంగా పాడతారంటే ఉద్యోగం అది అద్భుతం, మహోద్భుతమైన శ్రీరామ్ తాతయ్య గారి యొక్క అర్థవంతుడు ఉన్నామంటే స్వామివారి వీడియోస్ ఉన్నాయి. మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. ఒక్కసారి స్వామి వారి చదివినటువంటి శ్రీరామ్ పద్యం ఒకసారి చూడండి. పద్యం ఎలా పాడాలో పామరుడికి కూడా అర్థమయ్యే విధంగా గత 22 సంవత్సరాలుగా మా తాతయ్య గారి వారి గురించి, అమ్మగారి గురించి, వారి యొక్క కవితా సంపదని మన ఆంధ్ర ప్రజలకు పంచిపట్టాలని చెప్పి చేస్తున్నటువంటి తపస్సు ఎక్కిన అది ఎంత చెప్పినా తప్పలేదు. కొబ్బరి వాడు ఎక్కడన్నా సరే అందరూ కూడా ఆసక్తి గారికి రుణపడి ఉంటారు. 22 సంవత్సరాలలో ఎంత మమేకంగా వారికి సేవ చేశారంటే కొబ్బరి కవులంటే నాశనం, నాశనం అంటే కొబ్బరి కవులు. నేను బాగుంటున్న ఆదర్శంగానే పాడుతున్నాను. ఈరోజు స్వామి వారు నాకు పర్మిషన్ ఇస్తే అనుమతిస్తే చిన్న సర్కారు ఎందుకంటే నా సొంతం సర్కారం ప్రభుత్వం సర్కారం అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మా నాన్నగారు బతికుంటే ఇక్కడ ఉంటే నాకు సంతోషించగలుగుతున్నాను. నేను కూడా చెప్పుకున్నాను. అలాగే నేను మన మాటల గురించి వారికి నేను అభిమాని నా మొబైల్లో వారి వీడియోలన్నీ నా మొబైల్లో ఉంటాయి. ఇందాక చూపించాను కూడా. రోజుకు 2 సార్లు వారు పాడినటువంటి గజేంద్ర మోక్షం వచ్చారు, తర్వాత కనకధార రోజుకు కనీసం 4 సార్లు చెప్పారు. చాలా అద్భుతం. ఇవాళ మిమ్మల్ని పరిస్థితి అర్థం కావాలని థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.